నా గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. శాంతి జలములందు పచ్చ గడ్డిలో కాంతి బాటలు నడుపు యేసయ్యా. శాంతి జలములయందు పచ్చ గడ్డిలో కాంతి బాటలు నడుపు యేసయ్యా. యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యా, 5,000 మందికి నీవు పంచగా. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యా, 5,000 మందికి నీవు పంచగా. యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. అంధకార లోయలో నేనుండగా నుండుగా కని సిలువ యేసయ్యా. అంధకార లోయలో నేనుండగా నుండుగా కని సిలువ యేసయ్యా. యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. అంటున్నా తలలో ఆత్మను నేతో ఇంట బయటని సాక్షిగా నదును. అంటున్నా తలను ఆత్మను నేతో ఇంట బయటని సాక్షిగా నదును. యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. శత్రువైన సాతాను ఎదుటను విందు చేసినావు నాకు యేసయ్యా. శత్రువైన సాతాను ఎదుటను విందు చేసినావు నాకు యేసయ్యా. యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా.
ఒకటే ఆశ గలదు నాకు యేసయ్యా, చక్కనైన నీ ఇల్లు చేరెదను. ఒకటే ఆశ గలదు నాకు యేసయ్యా, చక్కనైన నీ ఇల్లు చేరెదను. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, మనం ప్రభు వైపు చూస్తాం, ప్రభువును ఆరాధిస్తాం. ఉదయకాలం చక్కని రోజు దేవుడు అనుగ్రహించాను. ఇప్పుడు దాకే మేము ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, అలాగే ఆరాధన చేయడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నట్టు ప్రియులారా, మనం ధన్యులం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రియులారా ఆరాధిస్తాం. యేసయ్యా మీకు ఆరాధన. తండ్రి మీకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, దేవా వందనాలు తండ్రి. యేసయ్య మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మాకు అనుగ్రహించిన నిత్య జీవన రక్షణను బట్టి వందనాలు. యేసయ్య మీ రక్తం ద్వారా అనుగ్రహించిన గొప్ప పాప శ్రావణాన్ని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా మా పాపాలు క్షమించి మమ్మల్ని దీనవంతులుగా పరిశుద్ధులుగా మీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని మార్చిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా ఆమేన్ ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆమేన్ ఫాదర్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా. మీకు ఆరాధన. ఆహా లేలుయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించిదివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించిదివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. మీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా ఆమేన్. యేసయ్యా మీకు ఆరాధన. ప్రియులారా, మన ప్రభువుని ఆరాధిస్తాం. యేసయ్యా మీకు ఆరాధన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవా మీకు ఆరాధన తండ్రి. ఉదయకాలం తండ్రి ఈ రోజు మాకు అనుగ్రహించిన దేవందనాలు తండ్రి. నిత్య జీవన రక్షణ, పాప విమోచన తండ్రి, పాప శ్రమణ అనుగ్రహించిన గొప్ప సజీవుడైన యేసయ్య మీ నామం మాత్రం తండ్రి. దేవా మేమందరం కనబరుస్తున్నాం. మరి యేసయ్యా మీకు ఆరాధన. పరిశుద్ధరాది పరిశుద్ధుడైన మా దేవా మీకు వందనాలు. అది సుందరుడైన మా దేవా వందనాలు తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. లెక్కలేని పాపాలు క్షమించిన యేసయ్య మీకు ఆరాధన తండ్రి. అది పరిశుద్ధుడైన మా దేవా మీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. యేసు నామం అన్ని నామం కంటే గొప్ప నామం తండ్రి. ఆ నామాన్ని తండ్రి మేమందరం
తండ్రి ఆమె గణపరుస్తున్నాం. దేవా మీకు ఆరాధన తండ్రి. ప్రభా మీరు చేసిన ప్రతి మేలు బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మీరు పొందిన గాయముల చేత మా ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. యేసయ్య మా దారిదైనందు సెలవులు మోసుకొని మరణించి క్రిస్తులందు ధనందలుగా మమ్మల్ని మార్చిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మా శాపాలంతా సెలవులు మోసుకొని మరణించి దేవా మీ సెలవు రక్తం ద్వారా కడిగి శాపం నుండి విడిపించి దేవా క్రీస్తు ద్వారా తండ్రి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో అనుగ్రహించి మమ్మల్ని నిలబెట్టిన మా గొప్ప యేసయ్య మీకు ఆరాధన. మా తండ్రి మీకు ఆరాధన. యేసయ్య శత్రువున సాతాను కూడా దేవా ప్రభు శిలువ మరణం ద్వారా ఓడించి గొప్ప ఘన విజయం తండ్రి శిలువ మరణం ద్వారా తండ్రి మాకందరికీ అనుగ్రహించిన సజీవుడైన యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ వలన మాలో ఇచ్చి తండ్రి నివాసం చేస్తున్న గొప్ప తండ్రి మీకు ఆరాధన తండ్రి. మమ్మల్ని కూడా మందిరంగా మార్చిన యేసయ్య మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధాత్మ వలన ఎల్లప్పుడూ మా తోడుగా అండగా నీడగా ఉన్న యేసయ్య మీకు ఆరాధన తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మీ ప్రశంసతో ఉదయకాలం కుమరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం ద్వారా ఒకసారి కడుగుతున్నాం. దేవా కుడి ఇచ్చిన అందరినీ మీ శిలువ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. ఆలోచన తలంపులు ప్రతి అవయవాలు దేవా మీ శిలువ రక్తం ద్వారా కడుగుతున్నాం. హోలీ స్పిరిట్ ఈ ప్రశంసతో ఇప్పుడే ఆమె ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆమె నూతన కృపతో నింపు, జీవంతో మహిమతో అదేవిధంగా కుమరించదండి. ఓహి బైనాసిగౌరు కోరు వేరే దేవా పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరు అదేవిధంగా కుమరించమని ప్రార్థనిస్తున్నాం. ఆత్మ నింపుదలతో అన్నమైన ప్రతి ఒక్కరికి దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. ఓహి బైనాసిగార కోరు వేరే దేవా మేము అడుగు వాటన్నట్టుగా ఊహించి వాటన్నట్టుగా గొప్ప కార్యం శివాడ గొప్ప కార్యం దయచేమ తండ్రి. ఓహి బైనాసిగ ఆరాధన ఆసక్తితో దేవ ఉదయకాలం ప్రార్థనలో పాల్గొంటున్న అందరిని బట్టి సుదేశనం తండ్రి. అందరినూ తండ్రి మీ ఆత్మతో మీ జీవంతో మహిమతో ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మోహి బానాసి బలమైన మీ మీ రాజ్యం కొరకు బలమైన సాధనగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను ఆమె అభిషేకించమో తండ్రి. ఓహి బానాసి ఆరాధన ప్రతి ఒక్కరి హృదయంలో ఓదార్పుతో నింపమందండి. సమాధానంతో నింపమంతండి. నెమ్మది దేశమో తండ్రి. అభవది క్రియలు లయమైపోయినాక దనేమో జీసస్ ప్రతి ఒక్కరు సంతోషం సమాధానం నెమ్మది యేసు నామములో అనుభవించిన కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి ఉదయగాల తాకుముద్దని మీ సన్నిధితో తప్పమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ ఉదయగాలం మాతో ప్రభు మాట్లాడమని ప్రార్థనిస్తున్నాం. బిడ్డని వాక్యం చూమార్మలో మార్చము తండ్రి. మహిమా ఘనత మీకే అభిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం కుడి వేసిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా ప్రార్థన పూర్వంగా మన వాక్యంలోనికి వెళదాం. ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం మన ఉదయకాలం మన చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం తెచ్చినాక మన ఆత్మకణలు కూడా తెరబడినాక మనం జయంతో బృదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం మనం విన్న వాక్యాల ద్వారా సాతాను యొక్క తందరాలు జయించుకొని మనందరం బ్రదైనట్టు ప్రియులారా మన బ్రదైనంతగానం బ్రదైనట్టు దేవుడు మనకందరకు అధికమైన కృప అనుగ్రహిస్తున్నాక కాబట్టి వాక్యం చదువుతాను. ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇంగ్లీష్ లో కూడా ఒకసారి చదువుతాను. For we are not fighting against flesh and blood enemies, but against evil rulers and authorities of the unseen world, against mighty powers in this dark world, and against evil spirits in the heavenly places. ఇప్పుడు ఇలారా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడి దేవుని సొత్తుగా దేవుని కుమార్తెగా మార్చబడిన నా యొక్క మీ యొక్క మన యొక్క శత్రు ప్రియులరా రక్త మాంసములు కాదు అంటే మనుషులు కాదనమాట. చాలాసారి మనకు అలాగా అనిపిస్తాయి. నో, కాబట్టి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది అనమాట. రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. ఒకవేళ రక్త మాంసములతో ఇప్పుడు కూడా ఎవరైనా ఫైట్ మనసులో, ఒకవేళ కొందరు శరీరములు చేస్తారు, కొందరు మనసులో చేస్తారు, పోరాటం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా మన మనుషులతో పోరాటం చేయొద్దు, శరీరం అనుసారంగా మనుషులతో పోరాటం చేయొద్దు అనమాట. అలా ఉంటే మన స్పిరిచువల్ వార్ఫేర్ లో ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఆత్మీయ యుద్ధంలో మనం ఫెయిల్ అయిపోతాం. ఇప్పుడు మనకు యుద్ధం, మనం సువార్తమైన రక్షణ పొందినప్పుడే మనం బాటిల్ ఫీల్డ్ లో మనం ఉన్నామన్నమాట. మనం వార్ఫేర్ స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి మనం శత్రువు ప్రియులారా అర్థం చేసుకోవాలి. మీరు
లేదంటే మనం చూస్తున్న మనుషులు కాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇది గ్రహించుకోవాలన్నమాట. ఇది గ్రహించుకోలేదు అంటే మన మనసు లేదంటే మన ఆలోచన విధానాల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, మనుషులకు వ్యతిరేకంగా ప్రియులారా మనం మాట్లాడడానికి లేదంటే పని చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. దారి తప్పిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎలాగో ప్రియులారా ఈ కాలంలో మనం చూస్తున్నదైతే చాలా మంది శరీరానుసరంగా యుద్ధం చేస్తున్న వాళ్ళు మనం కనిపిస్తుంది. కానీ దేవుని ఒక గొప్ప పిలుపు ఉందైనా, సువార్త ద్వారా దేవుని ఒక గొప్ప పిలుపు ఉందైనా మనం అలాగ ఉండవద్దు అనమాట. మనం అలాగ ఉండవద్దు. ఒకవేళ ఉన్నవారు ఉన్నారేమో, కానీ దేవుడు ఈశ్వరుని విడిపించినాక, దేవుడు మన కన్నులు తెరవినాక, ఆత్మ కన్నులు దేవుడు ఆత్మ జ్ఞానం, వాక్యం ద్వారా ఉన్న జ్ఞానం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో మనకు అనుగ్రహించినాక, ఇప్పుడు ఈ సత్యం ప్రియులారా మనం నేర్చుకోవాలి. మనము పోరాడినది శరీరంతో కాదు. కాబట్టి అక్కడే ఒక లిస్టు రాయబడింది. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని రాయబడింది. ఇప్పుడు ఒక దేవుని బిడ్డకు, ఒక దేవుని కుమారుడు గాని దేవుని కుమార్తె ఆశీర్వాదం పొందకుండా పని చేసేది దేవుడు కాదు, సాతాన్ అనమాట. సాతాన్ పని చేస్తుంది అనమాట. నిత్య జీవన్ పొందిన, ఎందుకంటే ఆల్రెడీ ఒకప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన చీకటి రాజ్యములు ఉన్నాం. కొలొస్సే రాసిన పత్రిక 1:13 వచనంలో రాయబడింది. ఒకప్పుడు మనం చీకటి రాజ్యములు ఉన్నాం, కానీ ఆ చీకటి రాజ్యం నుండి దేవునికి సువార్త ద్వారా, సువార్త వెలుగు అనమాట, ప్రేమ సువార్త, ఆ సువార్త వినిపించి సువార్త ద్వారా, సువార్తలో బైబిల్లో రాయబడింది రక్షణ, దేవుని యొక్క రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాం, దేవుని యొక్క నీతి అనుగ్రహించాం. సువార్తలో పవర్ ఉంది అనమాట, వర్డ్స్ పవర్ ఉంది అనమాట. ఇప్పుడు సువార్త చెప్తున్న వారందరిని బట్టి మనం ప్రియుల దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన సువార్తని బట్టి దేవునికి స్తోత్రం. సువార్త అంటే ఏంటిది ప్రియులారా? యేసుక్రీస్తు మనందరి కొరకు పుట్టాం. యేసుక్రీస్తు మనందరి కొరకు 2000 సంవత్సరం క్రితం కన్యక మరియ ద్వారా పుట్టాము. 33 సంవత్సరం భూమిలో బ్రతికాం. తర్వాత మానవులందరి కొరకు యేసుక్రీస్తు పాప క్షమాపణ కొరకు, పాప విమోచన కొరకు సిలువలో ప్రాణం పెట్టామన్నమాట. సిలువలో నా కొరకు కూడా అనమాట, మీ కొరకు కూడా అనమాట. నా కొరకు, మీ కొరకు, పాపుల మనుషులందరి కొరకు అనమాట యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాం. తర్వాత సమాధి చేయబడ్డారు. సమాధి నుండి తండ్రిని దేవుడు 3 రోజులు తిరిగి లేపామన్నమాట. ఇది సువార్త అనమాట. అది మనం నమ్మాలి. అలాగే ఇంకొక మాట కూడా మనం చెప్పవచ్చు. సువార్త నిరసన పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన, హోలీ స్పిరిట్ వలన గొప్ప మహిమ నిరసన క్రీస్తు మనలో నివాసం చేస్తాను. అది కూడా సువార్తలో ఒక భాగం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అది కూడా గుడ్ న్యూస్ అనమాట. హల్లెలూయా. అది మాత్రం కాకుండా ఇంకా మనం లోతుగా మనం చూసినట్లయితే అదే ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని చేర్చుకోవడానికి త్వరగా వస్తాడు. అది కూడా ప్రియులారా సువార్తలో ఒక పార్ట్ అనమాట, అంటే ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకున్న యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. అది నమ్మిన వారం అనమాట. హృదయంలో నమ్మాం. యేసుక్రీస్తు మన కొరకు, మానవులందరి కొరకు ప్రాణం పెట్టాం. పాప పరిష్కారం యేసుక్రీస్తు తీసుకొని వచ్చాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి సాతాను ఒక ప్రాముఖ్యమైన ఒక తంత్రం ప్రియులారా ఏంటది? ఒక వ్యక్తిను దేవుని నుండి దూరం చేయడానికి ఉన్న ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే పాపం అనమాట, సిన్ అనమాట. నువ్వు పాపం చేశారు, లేదంటే పాపం చేశాడు, నువ్వు పాపం చేశాము కాబట్టి నువ్వు దేవునితో కనెక్ట్ ఉండడానికి వీలు లేదు అని సాతాను చెప్తారనమాట. ఇప్పుడు పాపానికి ప్రియులారా, పాపం ద్వారా మానవులు దేవుని నుండి దూరమైంది అన్నప్పుడు కూడా దేవుడు ప్రేమ కాబట్టి మరలా పాపానికి పరిష్కారం శిలువ మరణం ద్వారా దేవుడు పరిష్కారం తీసుకొని వచ్చామని సత్యం ప్రియులారా దేశం మనం మర్చిపోవద్దు. సత్యం అనమాట, ట్రూత్ అనమాట. అది సాతాను పని ఏంటిది? సత్యం మనం గ్రహించకుండా పని చేస్తుంది. సత్యాన్ని మనం పక్కపడినట్టు చేస్తుందన్నమాట. సత్యం మర్చిపోవద్దు. లేదు, సత్యం ఏంటిది? సిలువలో యేసుక్రీస్తు నా కొరకు, మీ కొరకు ప్రాణం పెట్టారు. అది మనం ప్రియులారా సత్యం, అది ట్రూత్ అనమాట. ట్రూత్ మనం చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు ఎవరైనా ఒకవేళ పాపంలో పడిన స్థాయిలో ఉన్నప్పుడు వెంటనే మనం ఏం చెప్పాలి? ప్రభు మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం,
ఆ శిలువ రక్తం దగ్గరికి మనం నడిపించాలి. ప్రభు దగ్గరకు ప్రజలను నడిపించే వారుగా మనం ఉండాలి. అందుకొరకే ప్రియులారా, మనం క్రైస్ట్ అంబాసిడర్స్, మనం స్థానపదులుగా దేవుడు మనల్ని పెట్టామన్నమాట. అంటే రాయబారులుగా దేవుడు మనల్ని నియమించామన్న, క్రిస్తు ఒక రాయబారులుగా మనల్ని నియమించామన్నమాట. క్రిస్తు ఒక రాయబారులుగా మన పని ఏంటది, మన బాధ ఏంటిది? పాపుల మధ్యలో మనం ఉండవచ్చు, పాపం చేసిన వారిని మనం చూడవచ్చు, కానీ వారి మధ్యలో క్రిస్తువుని ప్రసెంట్ చేయాలన్నమాట. మనం క్రిస్తువుని ప్రసెంట్ చేయాలి, తీర్పు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చేది తీర్పు చేయడానికి కాదు. రెండవ రాకడలో తర్వాత మనం చూసిన తీర్పు ఉంది, తీర్పు లేదని కాదు. కానీ ఇప్పుడు ప్రియులారా, మనం కృపాకాలంలో ఉన్నామని సత్యం మనం మర్చిపోదు. నూతన నిబంధనలో మనం ఉన్నామని సత్యం మర్చిపోదు. పాత నిబంధనలు కాదు, పాత నిబంధనలో చాలా డిఫరెంట్ మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు యేసు రక్తం ద్వారా కొనబడిన, కడగబడిన మనం నూతన నిబంధనలో ఉన్నామన్నమాట. హల్లెలూయా. ప్రియులారా, మనం నూతన నిబంధనలు ఉన్నాం. ఆ సత్యం మనం మర్చిపోవద్దు. క్రిస్తువుని కలిగిన వారమైన సత్యం మనం మర్చిపోవద్దు. కాబట్టి యేసు క్రీస్తు రక్తం మనకు అవైలబుల్ ఉంది అనే సత్యం మర్చిపోవద్దు. హల్లెలూయా. కాబట్టి పాపుల మధ్యలో మనం ఏం చేయాలి? ప్రేమించే యేసు క్రీస్తును చెప్పాలి అన్నమాట. ప్రేమించే యేసు క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తుని మనం చెప్పాలి, వధింపబడిన గొర్రెపిల్లని చెప్పాలి. పాపుల మధ్యలో మనం యేసు క్రీస్తును హైలైట్ చేయాలి అన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పాత నిబంధనలు కూడా మనం చూసినట్లయితే, మోసే కాలంలో ప్రియులారా, మోసే ఆగమలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకొని వచ్చినప్పుడు మోసేకు అహరోనుకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటుగా, అంటే వారు మాట్లాడినప్పుడు, సనగినప్పుడు, గుండినప్పుడు మనం చూస్తున్నాము దేవుడు ఒక బాధ పంపినట్టు మనం చూస్తున్నాము. పాము కాటి చాలా మంది కరిచి చాలా మంది చనిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి వెంటనే దానికి పరిష్కారంగా ఒక ఇత్తడి సర్పం దాన్ని తయారు చేసి దాన్ని నాట్యామన్నమాట. కాబట్టి ఎవరైతే దాన్ని చూస్తారో వారు చనిపోలేదన్నమాట. కాబట్టి యోహాను సువార్తలు కూడా రాయబడింది. కాబట్టి అదేంటిది, అది యేసుక్రీస్తు ఒక సాదృశ్యం అనమాట. అంటే సిలువ వేయబడిన క్రిస్తు ఆల్రెడీ సిలువ వేయబడామన్నమాట. క్రిస్తు ఆల్రెడీ సిలువ వేయబడాము. కాబట్టి ఆ సత్యం, ఆ సువార్త, క్రిస్తువుని ప్రియులారు మనం హైలైట్ చేసేవారు, దేవుని కుమార్తెగా క్రిస్తువుని మనం హైలైట్ చేసేవారు ఉండాలి. ఇప్పుడు పాపం చేసిన వారు చాలా మంది ఉండవచ్చు. పాపం చేయకుండా దేవుడు కృప అనుగ్రహించి, పరిశుద్ధంగా బ్రతికినట్టు అందరికీ దేవుడు కృప అనుగ్రహించిన మనం ప్రార్థన చేయాలి. కాబట్టి పాపం చేసిన వారి మధ్యలో మనం ఎవరిని హైలైట్ చేయాలి? మర్చిపోవద్దు, యేసుక్రీస్తును హైలైట్ చేయాలి, సత్య సువార్త హైలైట్ చేయాలి. అది దేవుని చిత్తం. హల్లెలూయా. కానీ ప్రియులారా, మనం కొన్నిసారి మనం అది మర్చిపోతాము. క్రిస్తువుని మనం ప్రశ్న చేయకుండా మనం చెప్తారేమో, ఫలానా బ్రదర్, సిస్టర్ ఆయన పాపం చేస్తారు, ఆయన పాపం చేసి ఆయన పాపి ఇలా మనం కొన్నిసారి చెప్తారేమో, ఆయన పాపం చేస్తారు, ఇదే మరలా చెప్తారు. అంటే మన శరీరానుసారంగా మాత్రం మనం చూస్తున్నాం అనమాట. ప్రశ్నలు ఐసుతో మనం చూస్తున్నాము, ఆత్మానుసారంగా మనం చూడడం లేదనమాట. ఇప్పుడు ఒక దేవుని కుమార్తెగా ప్రియులారా, సత్యం నేర్చుకొని క్రిస్తు ద్వారా మాట్లాడడం నేర్చుకోవాలి. సత్యం, ఆ వాక్యం ద్వారా మాట్లాడడం నేర్చుకోవాలి అనమాట. ఒకటి ఒకరు పాపం చేశాము ఉండవచ్చు, కొందరు పాపం చేశారు. కాబట్టి వారు పాపం చేశారు మనం చెప్పుకొని ఉండే పాపానికి పరిష్కారం వస్తుంది. ఆ వ్యక్తి దేవుని నుండి ఇంకా దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. పాపం చేసిన వ్యక్తి గురించి పరిష్కారం చెప్పకుండా ఉండే పరిష్కారం ఏంటది? క్రిస్తు అన్నమాట. పాపులకు పరిష్కారం, పాపానికి పరిష్కారం యేసుక్రీస్తు మాత్రమే అన్నమాట. వేరే ఇంకా మందు లేదు. యేసుక్రీస్తు మాత్రం, వేరే ఇంకా ఇదే లేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? యేసు రక్తం తీసుకొని రావాలి. యేసు రక్తం గురించి మాట్లాడాలి, యేసయ్య ప్రేమ గురించి మాట్లాడాలి, కలువరి సిలువలో మరణించిన యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఏమవుతుంది? వారు అది విని అర్థం చేసుకొని మారు మనసు అనుభవంలోనికి ప్రతి ఒక్కరు నడిపించడమే దేవుని యొక్క చిత్తం. అంటే ప్రజలను ప్రియులారా, మరొక పాపాన్ని బట్టి పరిశుద్ధమైన దేవుని నుండి దూరం చేయడానికి సాతాను పని చేస్తున్నాడు. సాతాను పని అదనమాట. ప్రజలను పాపం చూపించుకుని, నీవు పాపం చేశారు, నీవు పరిశుద్ధంగా లేదు, కాబట్టి నీవు ఇంకా దేవుని దగ్గరే, దేవుని దగ్గర వెళ్ళవద్దు అని ఎవరు మాట్లాడతారు? సాతాను మాట్లాడతారు. ఇప్పుడు అందుకొరకు దేవుని కుమార్తె మనం సాతాను మాట వినవద్దు, మనం నమ్మవద్దు, దాన్ని రిజెక్ట్ చేయాలి. మనం యేసయ్య మాట వినాలి. యేసయ్య మాట ఏంటిది? హెబ్రీయులు రాసిన 14వ అధ్యాయంలో మనం చూడవచ్చు, కృపాసనం వద్దకు పరిగెత్తుకొని రావాలి. పాత నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే పాపం చేసుకొని
ఎవరైనా అది పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఉంటే తప్పకుండా చనిపోతాయి పాత నిబంధన ప్రకారం. కానీ మనం అర్థం చేసుకోవాలి, నేను పాత నిబంధన లేదు, యేసయ్య మరణం తర్వాత నేను ఉన్నాం, పుట్టాము, కాబట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి, నూతన నిబంధన నేను ఉన్నాం. ఆ సత్యం మనం గ్రహించుకోవాలి. పాత నిబంధన ప్రకారం మీరు చూసే వ్యక్తి ఉంటే తప్పకుండా పాపం చేస్తున్న వారి మీద రాళ్ళేస్తారు. ఒకటి కానీ ఇంకా చెప్పలే, రాళ్ళేస్తారు. మాటల ద్వారా కావచ్చు, కరువు ద్వారా రాళ్ళేసుకొని ఉన్నారు పాత నిబంధన ప్రకారం. కాబట్టి నూతనత రెండు, బైబిల్లో ఇది రెండు భాగాలు ఉన్నాయన్నమాట. అందుకొరకు బైబిల్ చదువుతున్నప్పుడు మనం క్రీస్తు ద్వారా బైబిల్ చదవడం నేర్చుకోవాలి, లేదంటే దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. పాత నిబంధనలో రాళ్ళంతా వేసినట్టు, అంటే రాళ్ళు వేయడం అంటే మనం చూస్తున్నాం కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో స్పష్టంగా ప్రభు చెప్పామన్నమాట. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇప్పుడు ధర్మశాస్త్రం నుండి దేవుడు, ఆ శాపం నుండి దేవుడు విడిపించిన కృపలో మనం ఉన్నామని సత్యం మర్చిపోవద్దు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పాపులుగా ఉన్న వారి మధ్యను మనం రాళ్ళు వేసేవారు కాదు, కానీ ప్రేమ సువార్త చెప్పాలి. అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధాత్మ అది చెప్పినట్టు మనం చూస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించాలి. ఇప్పుడు ఇలా సిలువ వేయబడిన క్రీస్తు అన్నమాట మనకు పరిష్కారం. కాబట్టి మనం ఫలానా బ్రదర్ లేదంటే ఫలానా సిస్టర్ పాపం చేశాం, అదే మనం రిపీట్ గా చేసి ఉంటే పరిష్కారం రాదు. మనం ఏం చెప్పాలి? దానికి పరిష్కారం దేవుడు అన్నమాట. దేవుడు ఏం చేశారు అది మనం అర్థం చేసుకోవాలి. పాపానికి పరిష్కారం యేసుక్రీస్తు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ఆలోచే మనకు ఇంటిలో కావచ్చు, మనకు సంఘంలో కావచ్చు, సమాజం కావచ్చు, ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఇప్పుడు ఇలా మనం ఎవరిను హైలైట్ చేయాలి? యేసుక్రీస్తును హైలైట్ చేయాలి. యేసుక్రీస్తును హైలైట్ చేసినట్లయితే సాతాన్ క్రియలు, సాతాన్ బ్రేక్ అయిపోతుంది, సాతాన్ ఓయిస్ అక్కడ బ్రేక్ అయిపోతుంది. లేదు, మీరు గమనిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మన యేసు రక్తం హైలైట్ చేస్తారో, క్రీస్తుని మనం హైలైట్ చేస్తారో, సాతాన్ నోరు వేయబడతాయి అనమాట. ఇక్కడ యేసు రక్తం పవర్ఫుల్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసు రక్తాన్ని దేవుని కుమార్తెగా మనం హైలైట్ చేసుకోవాలి, యేసు క్రీస్తును హైలైట్ చేసుకోవాలి అనమాట. ఇది సత్యం అనమాట, ద ట్రూత్. కాబట్టి మనం సత్యం వినేవారు ఉండాలి, సత్యం చెప్పేవారు ఉండాలి, సత్యం మనం ప్రజెంట్ చేసేవారు ఉండాలి. సత్యమే మనల్ని విడిపిస్తే ప్రియులారా, హల్లెలూయా. సత్యం మనల్ని విడిపిస్తే మనకు మేలు తీసుకొని వస్తాయి. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ప్రియులారా సత్యాన్ని మనం ప్రచారం చేస్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు సత్యం అన్నమాట, యేసే మాటలు సత్యం అన్నమాట. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ వలన ఆ సత్యాన్ని ప్రియులారా మనం గ్రహించుకొని మనం సత్యం వాక్యం చెప్పాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాం యేసుక్రీస్తు కూడా ప్రియులారా సాతాన్ని శోధించినప్పుడు యేసుక్రీస్తును దగ్గరే సాతాన్ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కానీ లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తును సాతాన్ శోధించినట్టు. మొదటి ఆదామును శోధించాం, హవ్వను శోధించాం, హవ్వ పడిపోయింది. మొదటి ఆదాము కూడా పడిపోయింది అనమాట, పాపంలో పడిపోయింది. కానీ రెండవ ఆదాం, కడపటి ఆదాం దగ్గర కూడా వచ్చి శోధించాము. కానీ యేసుక్రీస్తు ఎలాగే జయించాం, సాతానుకు తొందరలను ఎలాగే జయించాం. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా ప్రియుల యేసుక్రీస్తు సొంత మాటలు ఏది కూడా చెప్పలేదు, తన బుద్ధి నుండి కానీ తన సొంత జ్ఞానం అంటే సొంత బుద్ధి నుండి చెప్పలేదు, సొంత బుద్ధిలో ఆధారపడలేదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం సొంత బుద్ధి, మన ఇమాజినేషన్, మన మనసులో రకరకాల ఆలోచన వస్తాయి, అదే సత్యం అని నమ్మవద్దు. అది సత్యం అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మనం పాపములో పడిన పాపం దానికి ఎఫెక్ట్ ప్రతి ఒక్క మానవులు ఉంది. దానికి ఎఫెక్ట్ మన మనస్సు మీద ఉంది అనమాట, ప్రాణం మీద ఉంది. కాబట్టి మన కొత్తగా జన్మించినప్పుడు మన ఆత్మలో ప్రభు వచ్చాడు, ఆత్మ నూతన స్థితిగా మార్చబడ్డాం. కానీ మనం ప్రాణం లేదంటే మనస్సు మనం చూస్తే నూతన పరచబడుతుంది అనమాట. కంప్లీట్ కాలేదు, నూతన పరచబడడం జరుగుతుంది. ఎంతగా మన ప్రభువులు ఆధారపడుతున్న కొలది, యేసు రక్తం వాక్యములో ఆధారపడుతున్న కొలది నూతన పరచబడుతుంది. యేసుక్రీస్తు కూడా భూమిలో బ్రతికినప్పుడు సొంత బుద్ధిలో ఆధారపడలేదు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, అది పరిశుద్ధుడు అయినప్పుడు కూడా సొంత బుద్ధిలో ఆధారపడలేదన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తె ఉన్న మనం కూడా సొంత బుద్ధి మీదే మాత్రం, అక్కడ నుండి వస్తున్న ఆలోచన మీదే డిపెండ్ పూర్తిగా చేయవద్దు. మరి ఇంకొక ఆప్షన్ ఉంది అనమాట. ఏంటంటే మన ఆత్మలో దేవుని స్వరం వినాలి అనమాట. దేవుడు ఏం చెప్తున్నారు అది మనం చూడాలి, అది సత్యం అనమాట. వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. దేవుని యొక్క వాక్యం సత్యం, లేదంటే దేవుడు పరిశుద్ధాత్మ వల్ల నాతో మీతో మాట్లాడతారు. దేవుని యొక్క స్వరం ట్రూత్ అన్నమాట. దానిలో మనం డిపెండ్ చేసుకొని బ్రతకడం దేవుని కుమార్తెగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తును ప్రియులారా సాతాన్ని శోధించినప్పుడు
యేసుక్రీస్తు చెప్పిన మాటలు ప్రియులారా మనం గమనించాలి. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ప్రియులారా మనం గమనించినట్లయితే అందు కూడా బైబిల్లో రాయబడిన వాక్యాలే ఆత్మ ఘటకం వాడుకున్నాం అనమాట. కాబట్టి ఒకవేళ మనల్ని, నన్ను లేదంటే నిన్ను లేదంటే మనల్ని సాతాన్ శోధించినప్పుడు మన సొంత మాటలు ఏది కూడా దేశ పలుకోవద్దు. ఒకవేళ అలాగే సొంత మాటలు మనం పలుకుతున్న కొలది మన మాటలు జారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. శోధన టైంలో మన సొంత మాటలు పలుకుతున్న వారు ఉంటే మనం ఇంకా పాపం చేయడానికి అవకాశం ఉంది. పాపం చేసినట్లయితే సాతానుకు చోటు దొరుకుతాయి అనమాట. సాతానుకు చోటు దొరుకుతాయి. కాబట్టి అందుకొరకు ఇప్పుడు ఇలా దేవుని కుమార్తె మనం గమనించాలి. మన వాక్యమే చెప్పాలి. ఈసీగా వాక్యం అందుకొరకు మనం ముందే వాక్యం మనం ఆత్మలో నింపుకోవాలి. వాక్యం చెప్పాలి, అంతే. వేరేగా ఏం లేదనమాట. అంతే, వాక్యం చెప్పాలి. యేసునామంలో యేసునామం వాడుకోవచ్చు, యేసు రక్తం వాడుకోవచ్చు, దేవుని యొక్క మాటలు చెప్పాలి, అంతే. యేసుక్రీస్తు అలాగే చేశారు. తర్వాత మనం చూస్తున్నాం సాతాన్ని గద్దించాం, సాతాన్ని పారిపోయింది. కాబట్టి 3 విధంగా ప్రియులారా శోధించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి శరీరాశ, అలాగే నేత్రాశ, జీవపడ్డంబం. కాబట్టి ఈ యొక్క విధములో ప్రతి ఒక్క ఈ దేవుని కుమార్తెను కూడా సాతాను శోధిస్తాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సాతాను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శిలువ మరణం ద్వారా సాతాను పూర్తి యేసుక్రీస్తు ఓడించారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 రాయబడింది. యేసుక్రీస్తు తన మరణం ద్వారా, శిలువ మరణం ద్వారా సాతాను యొక్క శిరస్సు, తలను, అధికారాన్ని ఓడించామన్నమాట. కాబట్టి సాతాన్, నాకు మీకు వ్యతిరేకంగా ఉన్న శత్రు సాతాన్. కాబట్టి ఆ సాతాను శిలువ మరణం ద్వారా పూర్తి ఓడించేస్తామన్నమాట యేసుక్రీస్తు. దాన్ని బట్టి మనం ప్రియులారా దేవుని స్తుతిస్తాం, దాన్ని బట్టి స్తుతించాలి. కాబట్టి సాతాన్ని మనం ఓడించేది ఇంకా లేదు, కానీ సాతాన్ని ఓడించామన్నమాట. ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం. ఆ సత్యం ప్రియులారా మనం గ్రహించాలి. ఈ సత్యం, ఈ రెవల్యూషన్ మనకు ఉండే, ఈ రెవల్యూషన్ మనం కలిగి సాతాను మీరు వ్యతిరేకంగా నిలబడి ఉండే ప్రార్థన చేసినప్పుడు అపవాదికరులు ఏమైపోతాయి. కానీ కొందరికి ఈ రెవల్యూషన్ ఉంది, కొందరికి ఈ రెవల్యూషన్ లేదు. కొందరు మనం చూస్తున్న సాతాన్ని ఎక్కువ హైలైట్ చేస్తాడు. కానీ సత్యం ప్రియులారా మన అర్థం, సత్యం ఏంటిది? శిలువ మరణం ద్వారా సాతాను యేసుక్రీస్తు పూర్తిగా ఓడించేస్తామన్నమాట. ఇదే మనం ప్రకటించాలి. కాబట్టి ఇంకా మనం చూస్తున్నాము. కాబట్టి ఓడిపోయిన స్థాయిలో ఉంది అని, సాతాన్ ఓడిపోయిన స్థాయిలో అని ఆ పిక్చర్ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో అనుగ్రహించినాక. హల్లెలూయా. కాబట్టి మీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసిన కావచ్చు, లేదంటే మీ పిల్లలకు వ్యతిరేకంగా పనిచేసిన కావచ్చు, లేదంటే మీ ఫైనాన్షియల్ కానీ, ఆరోగ్యానికి, మీ పిల్లల భవిష్యత్తుకు వ్యతిరేకంగా కావచ్చు, మీ కుటుంబ జీవితానికి వ్యతిరేకంగా కావచ్చు, మీ పరిధికి వ్యతిరేకంగా చేస్తున్న ఆ సాతాను లేదంటే ఈవిల్ స్పిరిట్ ను శిలువ మరణం ద్వారా ప్రియులారా యేసుక్రీస్తు ఆల్రెడీ ఓడిచేస్తామన్నమాట. అలాగే కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఎలాగే వాక్యం చెప్పి అనమాట, వాక్యం చెప్పి ఓవర్కమ్ చేసి. కాబట్టి శోధన వచ్చినప్పుడు దయచేసి మన సొంత మాటలు పలుకోవద్దు. సొంత మాటలు మనం పలుకుతున్న కొలది ఏమవుతుంది? బైబిల్లో రాయబడింది, మాటలు పెరుగుతున్న కొలది పాపం జరగడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి దానికంటే బెటర్ ఏంటిదంటే వాక్యం చెప్పాలి, వాక్యమే చెప్పాలి. అప్పుడు లేదంటే మనం శరీరానుసరంగా అంటే శరీర క్రియలు అంటే పాపం చేయడానికి అవకాశం అంటే ఛాన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి అందుకొరకు పిల్లలు మీరు గమనించాలి. మీరు ఎప్పుడైనా శోధన ఇచ్చినప్పుడు జస్ట్ వేసే మాటలు పలకండి. ఒకవేళ మీరు పాపి అనే కొన్నిసారి సాతాను చెప్తారేమో. కాబట్టి సింపుల్, యేసుక్రీస్తు రక్తం గురించి మాట్లాడండి, సాతాను నోరు మూయబడదు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 యోహానులో 7 లేదంటే 9 రాయబడింది. ఎవరైతే పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడగబడి ఉంటే వారు అంటే ఆ రక్తంలో ఆధారపడిన వ్యక్తులకు పాపం దేవుడు క్షమిస్తాడు. అది మనం చెప్పిన చాలు, అంతే. రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది, యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చేస్తాడు. అది మనం చెప్పాలి, అంతే. ఇప్పుడు సాతాను నోరు మూయబడతాయి, వేరే మార్గం లేదనమాట. హల్లెలూయా. కాబట్టి మన సొంత క్రియల గురించి మనం చెప్పవద్దు. నేను అలాగే చేస్తాం, ఇలాగ చేస్తామంటే మనం ఓడిపోవడానికి అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యం, బలి, పరిశుద్ధ యాగం, దాని గురించి మనం దాన్ని హైలైట్ చేయాలన్నమాట. అక్కడే సాతాను ఓడిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను మంచి చేశాము, అది చేసాం, ఇది చేసాం, నో, అదేం అవసరం లేదు. మనం యేసుక్రీస్తు చేస్తున్న చాలు మనకు. హల్లెలూయా. కాబట్టి మనం యేసుక్రీస్తులో అతిశయించుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తులో యేసే మరణాన్ని మనం గణపరచాలి, యేసే మరణ పునరుద్ధానాన్ని మనం హైలైట్ చేస్తున్న చాలు.
అది నా కొరకు అనమాట, మీ కొరకని సత్యం ప్రియులారా మీరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు బాధపడవద్దు, యేసు రక్తంలో ఆధారపడించాలి. కాబట్టి యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చమని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు వారిలో సిన్ఫుల్ నేచర్ ఉంది, నాలో కూడా ఉంది. సేమ్ టైంలో నో మ్యాన్ డివైన్ నేచర్ కూడా ఉంది. ఇప్పుడు మనం డివైన్ వారిలో ఉన్న క్రిస్తువుని మనం చూడడం నేర్చుకోవాలి. రక్షణ పొందిన మనలో ఎవరున్నాడు? క్రిస్తువు ఉన్నాడు. కానీ బయట మనం మట్టి శరీరం కనిపిస్తాయి కొందరు. కాబట్టి మన మొగ మాత్రం కొన్నిసారి మనం మొగ మాత్రం ఎక్కువ చూస్తారేమో, మనిషిలో వారి లాగా ఉంది, కోపంతో ఉన్నారా, దాన్ని బట్టి మనం మార్కు పెడతారేమో. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే మంచి ఏదో ఉన్నట్టు కొంచెం వారు. కాబట్టి అది భావోద్రేయం అనమాట, దానిలో చేంజెస్ వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి దానిలో చేంజెస్ వస్తాయి. కాబట్టి కోపం అంతా కూడా మనతో కోపం ఉన్నట్టు మన దేశం అనుకోకండి. యేసుక్రీస్తు కూడా యేసుక్రీస్తు కూడా చేశారు కదా, యోహాను సువార్త 2వ అధ్యాయం ఉంది. యేసుక్రీస్తు మందిరంలో వచ్చినప్పుడు అక్కడ అపవిత్రత చూసాం. కాబట్టి కోపంతో యేసయ్య అక్కడే వారిని బయటికి వెళ్ళగొట్టే పొద్దును. అంటే అది రైచస్ యాంగర్ అనమాట, నీతి కోపం. అది మేలు కొరకు, కీడు కొరకు కాదు. కానీ సాతాన్ మన మనసులో పెట్టి ఒకరిని చంపము, లేదంటే విడాకు తీసుకో, దూరంగా ఉండు, అది సాతాన్ పెడుతున్న కోపం అనమాట. రెండు తేడా ఉంది అనమాట. సాతాన్ పెడుతున్న కోపంలో ప్రియులారా మనం చూసినట్లయితే వేరైపోతుంది అనమాట. అంటూ అవుతాయి. సాతాన్ ఒక వ్యక్తిలో ప్రవేశించి అనేక తీసుకుని వస్తాయి, కుటుంబంలో కానీ బ్రదర్స్ సిస్టర్ మధ్యలో కానీ. అది సాతాన్ మందిరం అనేకత. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం మందిరంలో చేస్తున్నది కొందరు వెళ్ళగొట్టాం, అది శుద్ధీకరణం అనమాట. అంటే శుద్ధి చేస్తున్న ప్రభు. కొన్నిసారి మనం కూడా పిల్లలతో ప్రేమ అంటే పిల్లలు మంచి కొరకు కొన్నిసారి కొంచెం గట్టిగా మాట్లాడతారు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవజ్ఞానంతో వివేచన కలిగి ఉండాలి. పిల్లలను కొన్నిసారి గద్దిస్తా. దేని కొరకు? ఆయన పాపం చేయవద్దు, లేదంటే పొరపాటు చేయవద్దు, ఆయన ఇంకా ప్రమాదంలో వెళ్ళవద్దు. ఆ ఉద్దేశంతో తల్లిదండ్రులు చేస్తారు. కానీ పిల్లలు కొందరు ఏం చేస్తారు? దాన్ని తప్పు పెడతారు. మనకు తెలుసు, ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలను ఒక్కసారి అయినా సరే గద్దించలేని తల్లిదండ్రులు తప్పకుండా గద్దిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడింది, 12వ అధ్యాయంలో రాయబడింది. ఇది క్రమశిక్షణ ఉంది అనమాట. క్రమశిక్షణ లేదు అంటే ఆయన ఇష్టానుసారంగా వదిలేసినప్పుడు ఆయన చక్కగా రాదు. కొందరు తల్లిదండ్రులు ఉండవచ్చు, వారు ఏదైనా వారి ఇష్టం వదిలేస్తారు. కాబట్టి వారి ఇష్టం. అలాగే ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న డిసిప్లిన్ నేర్పించుకోవాలి. కుటుంబంలో డిసిప్లిన్ ఉండాలి. హల్లెలూయా. సంఘంలో డిసిప్లిన్ ఉండాలి. అంటే అది దానికి అర్థం అది చంపడానికి కాదు, అది మేలు కొరకు అనమాట. కానీ అది కొందరు పిల్లలు ఇష్టపడలేదు. మామూలు అయితే చాలా మంది బైబిల్లో రాయబడింది, అది అంత సుఖం కాదు, ఎవరికూ అంత మంచిగా అనిపించలేదు, కొంచెం నొప్పిగా వస్తుంది. కానీ తర్వాత దాని మేలు వస్తుంది అనమాట. అలాగే తర్వాత దాని మేలు వస్తుంది, సమాధానం అనుభవిస్తుంది అనమాట. కాబట్టి ఏ ఒక్క క్రమశిక్షణ కూడా ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే అంత మంచిగా అనిపించలేదు, కానీ తర్వాత అది మంచిగా అనిపిస్తుంది. కాబట్టి దైవజ్ఞానం పొందుకోవాలి. కాబట్టి ఎల్లప్పుడూ మనం చూసిన తల్లిదండ్రులు ప్రేమ చూపించుకోవాలి ఉండాలి అంటే అది సాధ్యం కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కూడా మనం చూసినట్టు అలాగే. కాబట్టి మనం దేవుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమ కలిగిన దేవుడు. అయినప్పుడు కూడా మనం చూస్తున్నాము. నూతన నిబంధన కాలంలో కూడా మనం చూసినట్లయితే అపోస్తల గారి 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అపోస్తల గారి 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అననీయ సఫీరా గురించి చూస్తున్నాం. కృపా కాలంలో కూడా పేతురుతో, పరిశుద్ధాత్మ నింపబడిన పేతురుతో అబద్ధం చెప్పిన కాబట్టి అన్య సఫీరా జీవితంలో ఏం జరిగింది అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి అది దేవుని చేతలో, దేవుడు సర్వాధికారి, తీర్పు తెరిచేది దేవుని చేతలో ఉంది అనమాట. హల్లెలూయా. బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం తీర్పు తీర్చుకుడి అని రాయబడి, ఎందుకంటే మనకప్పుడు తీర్పు రాదనమాట అని ఉంది బైబిల్లో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా అది దేవుని చేతలో తీర్పు చేసే దేవుడు అనమాట, ప్రతికారం చేసే దేవుడు అనమాట. మనం చేయవద్దు అనమాట, మనం చేసుకోవాలి. ఎవరైనా పాపం చేస్తున్నట్లయితే వారితో ప్రేమ సువార్త చెప్పాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధ దేవుని గురించి చెప్పాలి, యేసు రక్తం క్రీస్తు దగ్గరికి నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్పు తెరిచేది మనం కాదు, దేవుడు అనమాట. దేవుని చేతుల్లో ప్రియులరా అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు యేసు రక్తం ద్వారా కడగబడిన, యేసు కూడా నమ్ముతున్న ప్రతి ఒక్కరు నీతిమంతురాలు నాకు చూపులో మనం చూడాలి. క్రీస్తు ద్వారా మనం చూడాలి. శరీరానుసరంగా చూడవద్దు. మన సొంత మనసుని బట్టి
చూసినట్లయితే వారు చేసిన తప్పులు అందరం లెక్కబెట్టి లిస్ట్ రాసి పెడతారేమో, లేదు ఒక లిస్ట్, పెద్ద లిస్టు రాసి పెడతారేమో. కానీ ప్రియులారా, మనం సత్యమైనది. వారు వీరు మనం చేసిన ప్రతి తప్పుల కొరకు యేసు కొరకు రక్తం కార్చారు. దాన్ని మనం పక్క పెట్టవద్దు, దాన్ని మనం దాచిపెట్టవద్దు, దాన్ని తీసుకొని రావాలి. ఒక బ్రదర్ గాని సిస్టర్ గాని ఏదైనా పాపం చేసి ఉంటే మనం వెంటనే చెప్పాలి, యేసు గురించి దగ్గర రక్తం గురించి మాట్లాడాలి. బ్రదర్ సిస్టర్ పాపం ఉండే మొదటి యోహానులో రాయబడింది అన్నమాట. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే 9:7, 9 2వ అధ్యాయం మొదటి వచనంలో కూడా రాయబడింది. ఏం రాయబడింది? అడ్వకేట్ ఉంది, యేసుక్రీస్తు ఉంది. వెంటనే పాపాలు గొప్ప ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ఉన్నాడు. పాపం ఒప్పుకో, అంతే. చెప్పాలి, పాపం నీ పాపం చేసే కదా, వెంటనే పాపం చేయవద్దు. బైబిల్లో రాయబడి మరణం దాకా పాపం చేయవద్దు. ఒకవేళ పొరపాటు జరిగి ఉండే, పొరపాటు జరగడానికి అవకాశం ఉంది అన్నాడు. పొరపాటు జరగవద్దు. వాళ్ళు జరిగిన ఒక ఆప్షన్ ఉంది. ఏంటది ఆప్షన్? వెంటనే రక్తంలో ఆధారపడాలి, అంతే. పాపక్షమాపణ అడుగు, మారు మనసు, అంతే. హల్లెలూయా. అలాగే అది ఆ ఆప్షన్ లేదు అంటే ఎవరు పరిశుద్ధ దేవుని దగ్గర ఉండలేదన్నమాట. దేవునికి తెలుసు, అందుకొరకు ఆ ఆప్షన్ దేవుడు పెట్టారు. అంటే దానికి అర్థం అది మిస్యూస్ వాడుకోవడానికి కాదు. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎవరైనా పాపం చేసినట్టు మనం చూసినట్లయితే యేసు గురించి రక్తం, యేసయ్య గురించి మాట్లాడాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవునితో కలిసి బ్రతకడానికి అవకాశం ఉంది. లేదు అంటే ప్రియులారా, వారు దేవుని నుండి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. సాతాను ప్రత్యేకంగా ఒక అవకాశం చూస్తున్నాను అనమాట. ఒక అవకాశం చూస్తున్నాను. సాతాను ఉద్దేశం అనేది అనేకత తీసుకొని రావడం. ప్రత్యేకంగా అనేకత అంటే దేవుని నుండి దూరం చేయడం ప్రాముఖ్యంగా, లేదంటే దేవుని బిడ్డల నుండి, పరిశుద్ధులు సంఘ సహవాస దేవుని బిడ్డల నుండి ఒక వ్యక్తిను ఎంతగా దూరం చేయడం. అది సాతాను ఒక టార్గెట్ అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి సంఘ సహవాసం నుండి దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మనసులో ఎక్కువ ప్రభావం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక గుంపుగా ప్రియులారా మనం కలిసి వెళుతున్నప్పుడు, కలిసి మన ప్రార్థన, ఆరాధన, యేసు రక్తం, విశ్వాసంలో ఇలాగ మనం ముందుకు వెళుతున్నప్పుడు మన విశ్వాసం తగ్గిపోలేదన్నమాట. కలిసి ఉన్నప్పుడు మనకు ఓదార్పు వస్తుంది, ఎన్నో మేళ్లు జరుగుతున్నాయి. కాబట్టి ప్రియులారా మనం కలిసి పరిశుద్ధాత్మ వలని వాక్యానికి ఇంపార్టెంట్ ఇచ్చి మనం బ్రతకాలి అనమాట. మన ఒక ఇమాజినేషన్ కాదు, మనకు సొంత ఆలోచనకి ఇంపార్టెంట్ ఇచ్చి బ్రతకలైతే ప్రియులారా ముందు కొనసాగించలేదు. కానీ మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి, యేసయ్య మాటకు ఇవ్వాలి, యేసు రక్తానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అప్పుడు కట్టబడతాయి అనమాట. ఏ సంఘమైనా చూడండి ప్రియుల, యేసు గురుసు వాక్యానికి, యేసు రక్తానికి, యేసు నామానికి, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన కుటుంబ జీవితాలు గాని, సంఘం బిడ్డలు గాని యేసు వల్ల కట్టబడతాయి, 100% కట్టబడతాయి. కానీ ఏ ఒక్క వ్యక్తి అయితే సొంత ఆలోచనకు, సొంత బుద్ధికు, సొంత స్థలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చిన స్థాయిలో ఉంటే అక్కడే వారు చెదరిపోతారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా సత్యం మన అర్థం చేస్తాం. కాబట్టి మనం దేవుని మాటకి మనం ఇంపార్టెంట్ ఇస్తున్నామా, లేదంటే మన సొంత ఆలోచనకి ఇంపార్టెంట్ ఇస్తున్నారా? ఇప్పుడు మన ఇమాజినేషన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారా, లేదంటే దేవుని వాక్యానికి, దేవునికి స్వరానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు? కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా వ్యక్తులు ఈ విషయంలోనే ఓడిపోతున్నాయి. ఈ విషయంలోనే చాలా వ్యక్తులు ఓడిపోతున్నాయి. కాబట్టి అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూసినట్టు అక్కడే అదే కనిపిస్తున్నాయి. కొందరేమో వరల్డ్ స్టాండర్డ్ చూస్తున్నామంటే, వరల్డ్ స్టాండర్డ్ మేము చాలా గొప్ప స్థాయిలో ఉన్నాం కాబట్టి నా మాట వినాలి, స్తోత్రం. కొందరేమో తక్కువ స్థాయిలో ఉన్నారు, స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలారా మనం వరల్డ్ స్టాండర్డ్ లో గొప్పవారు ఒక మాట అని కాదు, బీదవారు ఒక మాట అని కాదు, మనకందరికీ అవసరం ఒక్క మాట అనమాట, యేసుక్రీస్తు మాట. హోలీ స్పిరిట్ ఏం మాట్లాడుతున్నారు అది మనం వినాలి, అది చెప్పాలి. హల్లెలూయా. అది దాని కొరకు దేవుడు పిలిచామన్నమాట. దేవుని కుమార్తెగా యేసుక్రీస్తు ఒక మాటలు అన్ని మనం చూసినట్లయితే సొంత మాటలు ఏది ఉండలేదు, అంటే అంత తండ్రి నుండి విని మాట్లాడుతున్నాం. కాబట్టి దేవుని కుమార్తె మనం కూడా దేవుని స్వరం విని మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి, ప్రార్థన పూర్వకంగా బ్రతకాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం శత్రులు మనుషులు కాదు, మనుషులు కాదు మన శత్రువు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇంకా ఒకవేళ శత్రువులుగా ఏదైనా మనిషి ఉంటే కూడా వారిని కూడా మనం ప్రేమించాలి అని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. వారు కూడా మనం మేలు చేసే వారు ఉండాలి, కీడు చేసే వారు మనం ఉండవద్దు అని కూడా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం పోరాడినది మనుషులతో కాదు. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. కాబట్టి
13వ అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురు చూడకు, సమస్తವನ್ನು నెరవేర్చిన వారి నిలబడుకును శక్తి మందులగినట్లు దేవుడిచ్చు సర్వాకవచమును ధరించుకోనుడి. సర్వాకవచం ధరించుకోవాలి అంటే దేవుడు ఇచ్చిన ఆయుధాలు వాడుకోవాలన్నమాట. దానిలో ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూస్తుంటే వాక్యం అనమాట. వాక్యం వాక్యం చెప్పిన చాలా అంతే. మన సొంత మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొంత మాటలు చెప్పినప్పుడు అది చెప్పుతూ ఆర్గ్యుమెంట్స్ లో వెళ్ళడానికి అవకాశం ఉంది. తర్వాత మాటలు జారిపోవడానికి అవకాశం ఉంది. అప్పుడు తర్వాత పాపం చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచడానికి అవకాశం ఉంది. ఈవిడ పెట్టుకు చోట దొరకడానికి అవకాశం ఉంది. అదే సాతాను ఒక తంత్రం అనమాట. అందుకొరకు ప్రియులారా దేవుని బిడ్డలుగా ఏదైనా శోధన వచ్చినప్పుడు మీరు యేసు రక్తం గురించి మాట్లాడండి, యేసు నామం గురించి మాట్లాడండి, యేసే గురించి క్రిస్తు గురించి మాట్లాడండి, యేసే మాటలు చెప్పండి. దేవుని వాక్యం ఉంది, అది ఎన్నో వాక్యాలు ఉంది. ఆత్మఘటకం వాడండి, అంతే. అది చాలు. యేసు గురించి అలాగే చేశామన్నమాట. అలాగే ఆ సాతాను తంత్రాన్ని జయించామన్నమాట. ఇప్పుడు దేవుని కుమార్తెగా మనం కూడా యేసే మాటలు చేసి చెప్పడం, యేసే రక్తం ద్వారా దేవుడు నా పాపం క్షమించామని చెప్పండి, అయిపోతుంది. ఆ బైబిల్ చూపండి, అంతే. కాబట్టి వాక్యం అనమాట. దేవుడు వాక్యం. ఎందుకంటే ఆకాశం భూమి అన్ని మారిపోవడానికి అవకాశం ఉంది, కానీ దేవుని మాటలు మాత్రం ఎన్నడూ మారలేదు. కాబట్టి ఒక దేవుని కుమార్తెగా మనం యేసే మాటలతో కలిసి ఉండాలి. యేసే మాటలు చెప్పిన చాలు, అపవాదికరులు లయమైపోతాయి. హల్లెలూయా. కాబట్టి సొంత మన మాటలు వాళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్స్, నేను చేస్తే కరెక్ట్, మీరేస్తే కరెక్ట్ కాదు, ఇలాగ మనం చెప్పుకొని వెళ్ళిపోవద్దు అనమాట. ఏసే సెలవులో నా కొరకు అన్ని చేస్తా, అంతే. సోదరం. ఇప్పుడు అదే మనం అదే కృప అనమాట. అదే దేవుని కరుణ. ఏసే చేశాడు, దానిలో మనం నమ్మాలి, ఆధారపడిన చాలు. అదే మనకు సేఫ్టీ అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? యేసు రక్తంలో అన్నదనం ఆధారపడదాం. యేసు రక్తంలో ఆధారపడదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మీటింగులు పాల్గొంటున్న ప్రతి ఒక్కరు అన్నదనం యేసు రక్తంలో ఆధారపడుతున్న వారే. మీటింగులో పాల్గొంటున్న మాత్రం కాదు, అనేక దేవుని బిడ్డలు యేసు రక్తంలో ఆధారపడుతున్న వారు. కాబట్టి వారికి వ్యతిరేకంగా దేశం మనం నోరు విప్పవద్దు. ఒకవేళ మనం తెలియకుండా విప్పులైతే మనతో దేవుడు అడుగుతారు. కాబట్టి ఇప్పుడు యేసు రక్తానికి పవర్ ఉందని సత్యం అర్థం చేసుకోవాలి. యేసు రక్తం ద్వారా దేవుడు క్షమించే దేవుడు అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఒకవేళ మనం మొదలు ఉన్న బ్రదర్ సిస్టర్ కానీ, లేదా మీ చుట్టాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరో ఒకరు పాపం చేసే మాత్రం మీరు చూస్తారేమో, విన్నారేమో. కానీ ఇంకొక సత్యం, ప్రాముఖ్యమైన సత్యం, యేసు రక్తం ఉంది అనమాట. యేసే ప్రాణం పెట్టామని సత్యం గమనించాలి. ఇప్పుడు ఎవరైతే ఒకవేళ పాపం చేసిన వ్యక్తి యేసే నాతో క్షమించుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ మనం మరలా అది రిపేర్ చేసుకొని ఉంటే మనమే పాపిగా మార్చబడతాయి దేవుని ముందు. ఇప్పుడు ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది వాక్య గడింపు లేకుండా వారు పడిపోతున్నారు అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 22 అధ్యాయంలో మాట రాయబడింది, ఆమె దేవుని శక్తి, అంటే దేవుని యొక్క వాక్యం సత్యాలు గ్రహింపు లేదు కాబట్టి, దేవుని శక్తి గ్రహింపు లేదు కాబట్టి చాలా మంది పడిపోతుంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. దేవుని శక్తి మనకు అవసరం, దేవుని వాక్య ప్రదర్శన మనకు అవసరం. అలాంటి ఉన్న వారు పడిపోలేదన్నమాట. బైబిల్లో రాయబడింది, నాశనం అయిపోవడానికి ఉన్న కారణం ఏంటిది? జ్ఞానం లేకుండా అనమాట, దైవ జ్ఞానం లేకుండా అనమాట. అల్లెలు దైవ జ్ఞానం మనకు అవసరం, వాక్య ప్రదర్శన మనకు అవసరం. ఈ లోకానుసరమైన జ్ఞానం కాదు. లోకానుసరమైన జ్ఞానం ఎక్కువ ఉన్న వారు కూడా మనం చూస్తున్న చాలా మంది నాశనం అయిపోతుంది. కానీ దైవ జ్ఞానం పొందే వ్యక్తులు నాశనం అయిపోలేదు. కాబట్టి మనం దైవ జ్ఞానం పొందాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? రాత్రి వరకు బైబిల్ గ్రంథం చదవాలి, క్రిస్తు ద్వారా చదవాలి అనమాట. క్రిస్తు ద్వారా చదవాలి, క్రిస్తు ద్వారా మాట్లాడడం నేర్చుకోవాలి, క్రిస్తు ద్వారా మనం చూడడం నేర్చుకోవాలి, క్రిస్తు ద్వారా మనల్ని చూడడం కూడా నేర్చుకోవాలి, క్రిస్తు ద్వారా మనల్ని చూడాలి. లేదంటే మనకు ఎదురంగా కూడా కోపం వస్తాయి. క్రిస్తు ద్వారా ఇద్దరిని చూడాలి. లేదు, మన సహోదరులు క్రిస్తు ద్వారా చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు క్రిస్తులో ఉన్నామన్నమాట. క్రిస్తు రక్తంలో వారు ఉన్నారు. క్రిస్తు రక్తం ఆధారపడుతున్నాం. కాబట్టి క్రిస్తు రక్తం ద్వారా మనం ఇది ముందలుగా మార్చబడి, మన క్రియలను బట్టి కాదు సోదరం, మనం ఒక మంచితనాన్ని బట్టి కాదు, కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అందరం ఎవరి సమదలం అంటే యేసుక్రీస్తు సమదలం. కాబట్టి ఇప్పుడు ఇలా సాతాను తంత్రాలను మనం జయించుకోవాలి. కాబట్టి లూకా సువార్త 10:19 రాయబడింది, పాంబులను తేళ్లను శత్రుబలం అందరి మీద తొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించను. అధికారం మనం వాడుకోవాలి, యేసునామం వాడుకోవాలి, యేసే వాక్యం వాడుకోవాలి, యేసు రక్తం వాడుకోవాలి. కాబట్టి మనం యుద్ధంలో ఉన్నామన్నమాట. యుద్ధంలో ప్రియులారా మనం ఉన్నాము. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. యేసే వాక్యంతో మనం నింపబడి ముందుకు వెళ్ళాలి అనమాట.
యేసయ్య వాక్యం మనం వాడుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము సర్వ కవచములో కూడా మనం చూస్తున్నది ప్రాముఖ్యమైనది వాక్యం అన్నమాట. మన వాక్యం హృదయంలో నింపుకోవాలి. ఇక నీతి మైమరు గురించి రాయబడింది. నీతి మైమరు ఉండే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన నీతి మందలో మార్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన నీతి మందలం అన్నమాట. ఇప్పుడు బైబిల్లో రాయబడింది నీతి మందలును తీర్పు తెరిచే వారు ఎవరు అని బైబిల్లో ఒక మాట ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే నేరం మోపబడేవాడు. చూడండి, నీతి మందులుగా తెరిచేవాడు దేవుడే. మనిషి సర్టిఫికేట్ మనకు అవసరం లేదనమాట. దానికంటే దేవుడే మనల్ని యేసు రక్తం ద్వారా నీతి మందులుగా మార్చారు. కాబట్టి దేవుడు రక్తం ద్వారా నీతి మందులుగా మార్చేవారును వ్యతిరేకంగా మనం నేరం ముప్పుకోడు ఎవడు అని అడుగుతాను. అది సాతాను పని అనమాట. కాబట్టి సాతాను పని మనం చేయవద్దు. మనం దేవుని పని చేస్తున్న చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, శిక్ష విధించి వాడెవడు బైబిల్ అడుగుతుంది అనమాట. దేవుడు శిక్ష విధించి ఎవడు? ఆల్రెడీ యేసుక్రీస్తు నాకు బదులుగా మరణించామన్నమాట. నీకు నాకు అందరికి బదులుగా మరణించాం. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు. హల్లెలూయా. శిక్ష విధించి వాడేవాడు? చూడండి, చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును. చూడండి, మన కొరకు ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడుగా. హల్లెలూయా. మన కొరకు మాట్లాడడానికి యేసు రక్తం నా కొరకు మాట్లాడుతుంది. మనందరి కొరకు యేసు రక్తం మాట్లాడుతుంది. ప్రియులారా, సో ఇంకా దానికన్నా గొప్పది ఏమీ అవసరం లేదు. గొప్పది లేదు. ఇది యేసు రక్తం చాలు. యేసయ్య చాలు. చూడండి, మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు, చూడండి, మన కొరకు, నా కొరకు, మీ కొరకు, మన అందరి కొరకు మాట్లాడుతానమాట. విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. సోదర యేసుక్రీస్తు నా కొరకు, ఈ కొరకు ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా, శత్రు బాణాలు తొలగిపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని స్వరం విని చెప్పేవారు ఉండాలి. మన సొంత ఆలోచన చెప్పేవారు ఉండవద్దు. సాతాను స్వరం విని చెప్పేవారుగా మనం ఉండవద్దు. మనం ఉండాలి. దేవుడు దేని కొరకు పిలిచామంటే దేవుని స్వరం విని చెప్పేవారు ఉండాలి. హల్లెలూయా. దేవుని పత్రులుగా ఉండాలి. దేవుని యొక్క సౌరవాసనగా మనం ఉండాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఆత్మ ప్రాణ శరీరం దేవునికి సమర్పిస్తాం. మన టోటల్ గా మన మనసు దేవునికి సమర్పిస్తాం. దేవుడు మన మనసును నూతన పరిచినాక, కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం దేవుడు బలపరిచే దేవుడు. కాబట్టి ప్రియులారా, మన శత్రువు మనుషులు కాదు. కాబట్టి ఏం చేసుకోవాలి? మనం ప్రార్థన చేయాలి. యేసు రక్తంలో ఆధారపడాలి. మీ యొక్క భర్త కొరకు, మీ యొక్క భార్య, మీ పిల్లల కొరకు ప్రతి ప్రార్థన చేయాలి. చుట్టాల కొరకు, స్నేహితుల కొరకు, మన రాష్ట్రం, దేశం కొరకు ప్రార్థన చేయాలి. యేసు రక్తం వాడుకోవాలి అనమాట. యేసు రక్తం ద్వారా, యేసు రక్తం, యేసు నామం, దేవుని యొక్క వాక్యం ఆత్మగడకం వాడుకోవాలి అంతే. అలాగే ప్రియుల సాతంత్రాలను జయించుకొని మన క్రిస్తునందు ఎవరైనా గ్రహించుకోవాలి. క్రిస్తునందు మనం నీతి మందులుగా మార్చాం. క్రిస్తునందు దేవుడు మన నూతన స్థితిగా మార్చాం. క్రిస్తునందు మనను ధనవంతులుగా మార్చాం. క్రిస్తునందు మనను రాజులకు యాజక సమూహంగా మార్చాం. రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ గా మనం ఉన్నాం. కాబట్టి ఎందుకంటే క్రిస్తు మనలో ఉన్నా కాబట్టి, క్రిస్తు మనలో పుట్టిన కాబట్టి, ఇదంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే రక్షణ పొందిన కాబట్టి అనమాట. యేసుక్రీస్తుకు మన చోటు ఇచ్చిన కాబట్టి మనకు మేలైనమాట. యేసుక్రీస్తు వారి కీడు లేదు. ఇప్పుడు ప్రియులారా, యేసే మన పక్షంగా ఉన్న కాబట్టి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తుతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరందరూ నీతి మందలం అనమాట. మీరు నీతి మందలం, మీరు పరిశుద్ధలం అనమాట. ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా అలాంటి మాటలు రిసీవ్ చేయకండి. రిసీవ్ చేయాలి. బైబిల్ గ్రంథంలో యేసే చెప్పిన క్రీస్తు ద్వారా మనతో చెప్పిన మాటలు రిసీవ్ చేసుకోవాలి. దేవుని స్తుతించుకోవాలి, ఆరాధించుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు క్రీస్తులో మనం ఎవరైనా గ్రహించిన కొలది మన ఆరాధన ఇంక్రీస్ అవుతాయి అనమాట. శుద్ధులు ఇంక్రీస్ అవుతాయి. ఎందుకంటే అంత గొప్ప స్థాయి క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించాం కాబట్టి ప్రభువునందు ఆనందించుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. శిలువ మరణం ద్వారా జయం ఇచ్చిన దేవుని కొనియాడుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. దీనిలో మనం తక్కువ ఉండవద్దు అనమాట. యేసుక్రీస్తును ఆరాధించే విషయంలో మనం తక్కువ ఉండవద్దు. ఎందుకంటే దేవుడు అంత కారణం చూపాం, అంత దయ చూపామన్నారు. కాబట్టి మనం ఆనందించాలి. ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏదైనా అబద్ధాలు కానీ, ఏదైనా ఇన్సల్ట్ చేసినట్టు, అవమానపరిచినట్టు మార్చినా గానీ, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది 10, 11, 12 ప్రియులారా మనం చూసిన రాయబడింది. ఆ రోజు కూడా మీరు ఏడ్చుకొని ఉండవద్దు, దుఃఖంతో ఉండవద్దు. మీరు బహు ఆనందించాలి, డాన్స్ చేసుకోవాలి ఆ రోజు. ఎందుకంటే పరలోకమందు మీ రివార్డు ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇది ప్రియులారా ముందున్న ప్రవక్తలు కూడా జరిగినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి క్రీస్తు కొరకు ఎవరైతే దేవునితో భయభక్తి కలిగి బ్రతున్న వారికి వ్యతిరేకంగా నిందలు, అపమానాలు, దూషణ మాటలు, అబద్ధాలు అంత మామూలు అనమాట. దాన్ని మనం భయపడవద్దు. దాన్ని ప్రియులారా మనం అది మనకు బహుమానం అనమాట. దేవునికి స్తోత్రం. పరలోకములో అదే మనకు
రివార్డ్ ఇంక్రీస్ అవుతుంది అనమాట అని యేసుక్రీస్తు స్పష్టంగా నేర్పించామన్నమాట. కాబట్టి మనం ఆరాధించుకోవాలి. ఎవరైనా మీకు ధైర్యంగా అలాగ మాట్లాడుతున్నప్పుడు వారితో మన మనసులో కోపం కానీ పగ అని చేదు పట్టవద్దు. అలా పెట్టుకొని ఉంటే సాతాన్ మన హృదయాన్ని ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. మనం ఏం చేసుకోవాలి? క్షమించుకోవడం. తండ్రికి వేరే ఏం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించు అంతే. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మీకు నాకు వ్యతిరేకంగా ఎవరైనా ఇన్సల్ట్ అది అలా ఉండే కొన్ని విషయాలు జరగడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా స్పిరిచువల్ బేబీస్ వలన లేదంటే దేవుని తెలియలేని వ్యక్తుల ద్వారా జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేసుకోవాలి? క్షమించుకోవడమే, వారి కొరకు ప్రార్థన చేయడమే, ప్రభువునందు ఆనందించుకొని బ్లెస్ చేసుకొని మనం దేవుడు దేని కొరకైతే పిలిచారో ఉద్దేశాలు నెరవేర్చబడినట్టు పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళ్ళి అనేకలకు అపోస్తల కార్యం 10:38 రాయబడినట్టు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అనేకలకు మేలు చేశాం. రోగాలతో వారిని స్వస్థపరిచాం, దెయ్యాలు వెళ్ళగొట్టాం, దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు గట్టిగా నిలబడి ముందుకు వెళ్ళాం. అలాగే మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా నాకు వ్యతిరేకంగా ఏదైనా నెగిటివ్ పలుకుతున్నప్పుడు ఆ మాటలు రిసీవ్ చేసుకొని అబ్బో నా గురించి చాలా చెప్పారని బాధపడవద్దు. మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధాత్మ స్వరమని ఇంకా కూడా ముందుకు దూచుకొని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే సమయం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఆగవద్దు, ముందుకు క్రిస్తువుని ప్రవేశించుకొని ముందుకు వెళ్ళాలి. యేసు రక్తంలో ఆధారపడి ముందుకు వెళ్ళాలి. యేసు అన్ని నామకన్నా గొప్పనాను అంతే. అది మనం గణపరుచుకొని ముందుకే వెళ్ళాలి అనమాట. బైబిల్లో రాయబడి ఉంది, లూకాసు సువార్త 9 చివరి వచనంలో రాయబడింది, నాగటి మీద చేయబడిన తర్వాత వెనుకే చూసేవాడు నాకు పాత్రుడు కాదు, దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు అని ఒక మాట రాయబడింది. ఇప్పుడు మనం వెనకే చూసేవారు ఉండవద్దు. మన దేవుని ఒక పిలుపుని బట్టి స్వరమిని ముందుకే వెళ్ళిపోవాలి. ముందుకే పరిశుద్ధాత్మతో కలిసి ముందుకే పోదాం. కాబట్టి మనం గమ్యం యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడడం, నూతన ఆకాశం, నూతన భూమి, నూతన జెరూసలేం, స్తోత్రం హల్లెలూయా, నిత్యం యేసుక్రీస్తుతో ఒక జీవితం అనమాట, నిత్యమైన జీవితం. కాబట్టి దాని కొరకు దేవుడు పిలిచారు. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, ఉదయకాలం వాక్యం ద్వారా దేవ మీరు మాట్లాడిన మీ మాటని బట్టి ప్రత్యేకం శుద్ధిస్తున్నాము తండ్రి. మా ఆత్మ కండ్ల తరుమ తండ్రి, దేవ మనుషులు శత్రువుగా చూస్తున్న వారు ఎవరైనా ఉండే తండ్రి రక్త మాంసములతో పోరాటం లేదు అని రేపు ఆమె దేశమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే యేసు రక్తం ద్వారా తండ్రి ఆ పాపాలందరూ క్షమించి మమ్మల్ని నీతి మందులో మార్చిన ఈ ప్రేమను బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. ఎవరైనా పాపంలో పడిన స్థాయిలో ఉన్నప్పుడు తండ్రి పాపల మధ్యలో క్రిస్తు గురించి ప్రకటించే అభిషేకం దేవాదేయమవుతుంది. తీర్పు గురించి చెప్పి క్రిస్తు గురించి చెప్పకుండా తండ్రి ప్రజలు ఇంకా ఘోరమైన పాపులుగా మారకుండా ప్రభువా ప్రతి ఒక్కరి మధ్యలో యేసు క్రిస్తు గురించి సమస్యలు వచ్చినప్పుడు దాని మధ్యలో యేసు రక్తాన్ని హైలైట్ చేసినట్టు అభిషేకం దేయము, యేసు నామాన్ని కనబరిచే కృపదేయము, యేసు క్రిస్తును కనబరిచే ఆ కృపదేవాదేయము, పాపాన్ని గొప్పగా చెప్పకుండా కృపదేయము తండ్రి. యేసు క్రిస్తును పాపాని కంటే ఎంతో గొప్పదని చెప్పే అభిషేకం దేవాదేయము. సమస్యలు వచ్చినప్పుడు సాతాను హైలైట్ చేయకుండా సాతాను సంపూర్ణంగా శిలువ మరణం ఓడించిన ఇప్పుడు యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడని, ఆ గొప్ప దేవుడు ఉన్నాడని, ఆ క్రిస్తువుని గురించి అదేంగా చెప్పే ఆ కృప తండ్రి మాకు అలాంటిన ఆ కృప దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా సాతాన్ శోధించినప్పుడు కూడా దాని మధ్యలో కూడా దేవా మా సొంత మాటలు మాట్లాడి ఆర్గ్యుమెంట్స్ లోనికి వెళ్ళి పాపం చేసే స్థాయి రాకుండా ప్రభువా మీ మాటలు యేసుక్రీస్తు సాతాన్ శోధించినప్పుడు ఎలాగైతే వాక్యం పలికారు అలాగే తండ్రి దేవా మేము కూడా వాక్యం అన్న గడ్గం వాక్యం చెప్పేవారుగా కృపదేవా దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే అనుదినం సాతాను యొక్క తంత్రాలు ఓవర్కమ్ చేసుకుని అనుదినం దేవా జయంతో ఈ వాక్యం అందరిను జయ ఉత్సాహంతో తండ్రి ప్రతి ఒక్కరిను దేవా నడిపించమని ప్రార్థనిస్తాం. కృపదేవా దయం వారి యొక్క ఎండలో వారి యొక్క అన్ని చోట్ల దేవా మిమ్మల్ని అన్ని చోట్ల తండ్రి మీ జయం అనుభవించుకొని మేమందరం క్రిస్తు గారి జయం అనుభవించుకొని సాతాను తురుకుకొని అనుదినం ముందుకు వెళ్ళే కృప అభిషేకం అందరిను నింపబలి ప్రార్థనిస్తున్నాం. అభావాధికారులు లేపరచని ప్రభావ మీరు వచ్చినటువంటి అభావాధికారులు ఈ ప్రజలకు వ్యతిరేకమైన అభావాధికారులు యేసు రక్తం విషయంలో లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీరు మీ దూదల ద్వారా ప్రతి ఒక్కరు వెలమైన దూదల ద్వారా కాపాడుమతండి. మీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కడుగుతానండి. రక్తం ద్వారా ప్రజలను కప్పి కాపాడుమతండి. మీ నామ ద్వారా కాపాడుమతండి. యేసు మీ బలమైన వాక్యం ద్వారా కాపాడుమతండి. మీ పరిశుద్ధాత్మ సన్నిధితో అందరిను నింపి దేవా బలపరిచి కాపాడి జయంతో శత్రువు ఆయన సాతానికి వ్యతిరేకంగా బలమైన సాధనంగా తండ్రి పాత్రగా ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరి పేరు వేరు దీవిస్తున్నాం. మీ రక్తంగా దాపిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.